ప్రభుత్వంపై వైసీపీ అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యం, వైద్య విద్య పట్ల ప్రభుత్వానికి బాధ్యత లేదని మండిపడ్డారు. ప్రభుత్వం వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రారంభించిన వైద్య కళాశాలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయాలని చూస్తున్నారన్న ఆయన ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. 14 నెలల పరిపాలనలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీల కోసం కనీసం ఒక 500 నుంచి 1000 కోట్లు ఖర్చు పెట్టినా పనులు పూర్తయ్యేవి అనే విషయాన్ని మనం చేస్తున్నాం. కేవలం అప్పు తెచ్చుకోవడం, దాన్ని అమరావతి అని చెప్పేసి ఒక భ్రమరావతి కోసం ఈ డబ్బు అంతా ఖర్చు చేయడం, దానికి లెక్కపత్రం లేకుండా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు వరకు ఖర్చు చేశామని చెప్పేసి చెప్తా ఉన్నారు. రోజులు వెంబడి రోజులు వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తా ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం, పేద విద్యార్థుల కోసం 17 కాలేజీలను జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తే వాటి కోసం కూడా ఎక్కడ కూడా ₹1 ఖర్చు చేయకుండా పేద విద్యార్థులకు అన్యాయం చేస్తా ఉన్నటువంటి ప్రభుత్వంగా ఈ కూటమి ప్రభుత్వం ఉంది. నిన్నటి రోజు కొలుసు పార్థసారథి గారు మంత్రి గారు మాట్లాడుతూ ఈ కళాశాలలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెయింటైన్ చేయడం వల్ల ఆర్థికంగా లోటు పడుతుంది, ఆర్థికంగా ఈ రాష్ట్ర బడ్జెట్ సరిపోదని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అయ్యా మంత్రి గారు, మీకు ఒకటే విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. మీ వ్యక్తిగత, మీ పార్టీ అభివృద్ధి కోసము, మీ మంత్రుల బాగు కోసము, మీ కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల బాగు కోసము మీరు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు పేద ప్రజల కోసం నిర్మాణం అవుతా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు మీ బడ్జెట్ లో వాటికి కేటాయించడం ద్వారా నష్టపోతామని చెప్తా ఉంటే ఇది మీకు తగునా అని చెప్పేసి అడుగుతున్నాను. 14 నెలల పరిపాలనలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీల కోసం కనీసం ఒక 500 నుంచి 1000 కోట్లు ఖర్చు పెట్టినా